హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మరి గోపురాలు శిల్పకళా వైభవానికి అంటే అవన్నీ నిదర్శనాలే కదా ఫ్రెండ్స్, నిదర్శనాలుగా ఉన్నాయి కదా, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఒక దేశంలోని వాస్తు నిర్మాణం ఆ దేశం యొక్క మేధో సంపత్తి గురించి తెలియజేస్తుంది కదా. ఆ దేశ ప్రజల నిర్మాణ కౌశలం, కళా కౌశలం, సృజనాత్మకత, అభిరుచి, ఆచారాలు, జీవనశైలి, మరి శ్రమైక జీవన సౌందర్యం, ఇలాంటివి ఎన్నో విషయాలు వారు రూపొందించిన నిర్మాణాలు. వాటిలోని శిల్పాలు, చిత్రాలు తదితరాల ద్వారా తెలుసుకోవచ్చు. భారతదేశ వాస్తుకళ, శిల్పకళ మరి దేవాలయాలతో పెనవేసుకుని ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో వైదిక దేవాలయాల నిర్మాణాలను బట్టి భారతీయుల ఆధ్యాత్మిక వికాసాన్ని గుర్తించవచ్చు. ద్రవిడుల శిల్పకళ, వాస్తుకళల ఉన్నతిని అవి ప్రతిబింబాలు. ఎందుకంటే దక్షిణంలో ఉన్న ఆలయాలన్నింటి గురించి చెప్తున్నారు. ద్రవిడ శిల్పులు అపారమైన మేధో సంపత్తికి ఈ దేవాలయాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణాల్లో గోపురము విశిష్టమైనది. ద్వారం దగ్గర ఉన్నతంగా కనిపించే ఈ గోపురాలు ద్రవిడ శిల్పుల మహోన్నత శిల్పకళకు వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనాలు. వారు తమ నైపుణ్యంతో ఎత్తైన గోపురాలను నిర్మించి ఆలయాల కీర్తిని ఎంతో పెంచారు. గోపురాన్ని కేవలం ద్వారంగానే కాదు, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. పట్టణాలు పిడుగుపాటుకు గురికాకుండా దేవుని స్థానం ఉన్నతంగా కనిపించే విధంగా ఆ రోజుల్లో దేవాలయాలలో ప్రవేశించలేని అణగారిన వర్గాలకు దేవుని స్థానం కనిపించేలా దేవాలయ ప్రాసాదాలు నిర్మితమయ్యాయి. పాతకాలంలో చాలామంది బయట నుంచే వాళ్ళు లోపలికి రాని వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా ఆలయాలను నిర్మించేవారనమాట. సనాతన భారతీయ శాస్త్రాలు దేవాలయాన్ని మానవ దేహంతో పోల్చాయి. అంతే కదా ఫ్రెండ్స్, మానవ దేహంలోని దాంతోనే మరి ఆలయాలని పోలుస్తారు. గర్భగృహం శిరం ప్రోక్తం అంతరాళం గళం తథా మండపపాటి ముఖం బాహు కుక్లిహి శ్యాన్మండ ఓమహాన్. ఇక్కడ మనకు వర్ణిస్తూ ఉన్నారు. ప్రాకారం జానుజం గేచ గోపురం పాదమేవచ. విశ్వకర్మ వాస్తుశాస్త్రంలోని ఈ శ్లోకం శయనించి ఉన్న మానవ దేహంలోని అవయవాలతో చూడండి ఫ్రెండ్స్ పోల్చింది. గర్భగృహం మానవుని శిరస్సు, అంతరాళం మానవుడి గళం గొంతు, ముఖమండపం మానవుని బాహువులు, మండపం ఉదరం పొట్ట, ప్రాకారం మానవుని జానుజంగాలు, గోపురం మానవుని పాదాలు అని అర్థం. దేవాలయ నిర్మాణంలో ప్రధానమైన కేంద్రస్థానం గర్భగృహం. మనము గర్భగుడిలో ఉన్న దేవుణ్ణే ముఖ్యమైనది, ప్రధానమైనది అంటాం కదా, అది మానవుని శిరస్సు లాంటిది. దాని ముందు భాగాన్ని ముఖమండపం అంటారు. గర్భగృహానికి ముఖమండపాన్ని కలుపుతూ సన్నని మండపం ఉంటుంది, దాన్నే అంతరాళం అంటారు. ఇది ఉదర భాగాన్ని మహామండపంగా, పాదాలను గోపురంగా, పాదంలోని వేళ్లను గోపుల కలశాలుగా పోల్చారు. పాదంలోని వేళ్లను గోపురంలో కలశాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, 7, 9, 3 వాటితో పోల్చారంట. శయనించిన మానవుడి పాదాలు 2 ఆకాశం వైపు చూస్తూ ఎత్తుగా నిలిచి ఉన్న విధంగా ఆకాశంలోని దూసుకుపోతున్న గోపుర నిర్మాణాన్ని శిల్పి మలిచాడు. మనం శరీరంతో ఆ ఆలయాన్ని పోలుస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. పూర్వము ఇసుక నేలలో గోపురాన్ని నిర్మించేటప్పుడు ఇసుక నేలలో నిర్మిస్తే వాళ్ళు ఇసుక నేలలో గోపురం నిర్మించేటప్పుడు ఏం చేసేవాళ్ళు, పునాది చుట్టూ ఉండే ఇసుకలో తేమ శాతం ఉండేటట్లు చూసుకునేవాళ్ళంట. ఆ తేమతో ఉండడం వల్ల
ఆ ఇసుకకి ఇంకా ఆ ఇసుక అప్పుడు మంచి పునాదినిస్తుందంట. ఆ గుడి యొక్క పునాదికి గట్టితనాన్ని ఇస్తుందన్నమాట. ఎప్పటికీ అది బరువుకు కుంగని అంటే వంగిపోకుండా ఉంటుంది. అంటే అదే విధంగా నిర్మించినవి ఈ శ్రీరంగం రాజగోపురము, శ్రీకాళహస్తి రాజగోపురము దానికి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే వరంగల్లోని 1000 స్తంభాల గుడి, ఆగ్రాలోని తాజ్మహల్ను కూడా మరికొన్ని ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి మాస్టర్స్? మరి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, మరి కళ్ళను 2 సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.